మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం రావుల వ్యూహాత్మక కృషితో ప్రతిపక్షాలు విలవిలలాడడం ఖాయమని నందిమల్ల అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావుల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తు, తనను ఆదరించిన వనపర్తి నియోజక అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అనుచరుల సంక్షేమం కోసం ఆలోచించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నిర్ణయాన్ని గౌరవించి రావుల పిలిచినా పిలవకపోయినా అభిమానంతో స్వచ్ఛందంగా వనపర్తి నియోజకవర్గం నుండి మరియు ఇతర నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులకు, రావుల అభిమానులకు పాదాభివందనాలతో కృతజ్ఞతలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనివార్య పరిస్థితుల్లోన ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ లేకుంటే ఇంకా వేరే విషయాలకైనా కానీ కొంత అవకాశం లేకపోవడం, ప్రజలకు సేవ చేయడానికి కొంత అవకాశం లేకపోవడం వల్ల ఇవాళ మా నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అనుచరుల కోసము, అదేవిధంగా అనుచరుల సంక్షేమం కోసము, వారి భవిష్యత్తు కోసము, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ఇవాళ తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఆయన అభిమానులు కానీ టీడీపీ శ్రేణులు అందరూ కూడా గౌరవించి ఇవాళ ఆయన వెంట నడవడం జరిగింది. ఎవరైతే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచినా పిలవకపోయినా వేలాదిగా తరలి వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరికకు మాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా నిర్ణయాన్ని తెలియజేసిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, అదేవిధంగా ఐటీ మంత్రి కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా మన నియోజకవర్గ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మీకు సముచిత స్థానము, అదేవిధంగా గౌరవం ఇస్తాము, మీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటేనే, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అంటేనే క్రమశిక్షణ కలిగిన సైనికులు, వాళ్ళు ఎక్కడ ఉన్న పార్టీకి గుర్తింపు తెచ్చే విధంగా పనిచేస్తారు కాబట్టి మీకు సముచిత స్థానం ఇస్తాం, మీకు గౌరవిస్తామని మాకు హామీ ఇచ్చిన మేరట మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా, అభివృద్ధి దిశగా తీసుకుపోతున్న దశలో, అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో సుస్థిరత, దానితో పాటు అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే జరుగుతుందని మేము నమ్మి ఇవాళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారి సమక్షంలో మేము పార్టీలో చేరడం జరిగింది. దాన్ని సహకరించి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించిన మా మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఈ విధంగా ఉంటే ఇవాళ వనపర్తి నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారి స్థాయిని బట్టి, వారికి ఉన్న హోదాలను బట్టి వనపర్తి అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళను ఎక్కడ కూడా మేము విమర్శించాం. గతంలో ఉన్న ఎమ్మెల్యేలను వారిని ఆదర్శంగా తీసుకొని నిరంజన్ రెడ్డి గారు కూడా ఇవాళ వనపర్తి పట్టణాన్ని, తర్వాత పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలోని మండలాలన్నింటిని కూడా ఇవాళ అభివృద్ధితో పాటు సస్యశ్యామలం చేసిన ఘనత నిరంజన్ రెడ్డి గారికి దక్కుతుంది. వారికి ఉన్న రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి అనుబంధం, వారున్న ముఖ్యమంత్రి పక్కన ఉన్న విధానం వల్ల ఇవాళ పట్టణం కూడా ఇంత అభివృద్ధి చెందింది. ఇవాళ వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ, అదేవిధంగా వనపర్తి నలుదిక్కులో ఉన్నటువంటి చెరువుల మరమ్మతులు ఇవాళ చారిత్రక ఘట్టం. దీన్ని చాలా అభివృద్ధి పరంగా పట్టణం దూసుకుపోతుందనే దశలో మేము ఉన్నాం. ఇవాళ ఈ వనపర్తి పట్టణం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే నిరంజన్ రెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యే కావాలని మేము నమ్మి, దానికి మా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం కూడా కావాలని నమ్మి, ప్రజల సంక్షేమం కోసం, అనుచరుల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం తప్ప మేము ఎక్కడ కూడా తప్పడానికి వేయలేదని సందర్భంగా మనవి చేస్తూ, మాకు సహకరించిన అందరూ మిత్రులకు, పార్టీ శ్రేణులకు అందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి రావడం వల్ల వార్ వన్ సైడ్ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యూహాత్మక చర్యల వల్ల ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సహకరించినటువంటి అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా జర్నలిస్టు మిత్రులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ సమస్యల మీద పోరాటం చేస్తే జర్నలిస్టు మిత్రులు పిలిచినా పిలవకపోయినా ఒక మెసేజ్ ద్వారా మాకు గుర్తింపు తెచ్చిండ్రు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము కష్టపడే తత్వం కాబట్టి ఇక్కడ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కమిట్మెంట్ తో పనిచేస్తాం కాబట్టి
రాబోయే కాలంలో కూడా మీ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతోన మాకు అందరు కూడా సుపరిచితులే వాళ్ళు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. మేమందరం కూడా స్నేహితులం, మిత్రులం, అందరం అనుచరులము, అదే విధంగా ఉన్నాం కాబట్టి మాకు పెద్ద సమస్య ఉండదు. మేము సమన్వయంతో ముందరికి వెళ్తాం. ఈ ఎన్నికల్లో ఈ మిగిలిన 40 రోజులు ఒక్క నిమిషం ఒక సంవత్సరంగా భావించి మేము కష్టపడి మరోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి మా రావు చంద్రశేఖర్ రెడ్డి గారు కృషి చేస్తారు. అదేవిధంగా వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తారు. వారితో పాటు మేము ప్రయాణం చేసి నిరంజన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం.